హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. వారాహి నవరాత్రుల కోసం చాలామంది చాలా డౌట్స్ అడిగారనమాట. ఉదయం పూజ ఎప్పుడు చేసుకోవాలి, పీఠం ఎప్పుడు పెట్టుకోవాలి, ప్రసాదాలు ఏం పెట్టాలి, నైవేద్యాలు అమ్మవారికి, ఒంటిపూట భోజనం ఎలా ఉండాలి, అంటే ఉపవాసం ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ నియమాలు పాటించాలి, ఏ నియమాలు పాటించకూడదు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ అండ్ డీటెయిల్గా చెప్తున్నా. ఎందుకంటే ఇంకొక 4-5 డేస్లోనే అమ్మవారి నవరాత్రులు వచ్చేస్తున్నాయి. ఈ 15th నుంచి ఇంకెన్ని రోజులు లేదు. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా క్లియర్ అండ్ డీటెయిల్గా వినండి. మీకు అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో అయితే మాత్రం క్లారిఫై చేసేస్తాను. ఒకసారి చెక్ చేయండి. బిఫోర్గా మనం పెట్టిన వీడియోస్లో కూడా చాలా వరకు డౌట్స్ అన్ని క్లియర్ చేశాను. కానీ ఒక్కసారి ఇంకా దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు క్లియర్ అండ్ డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా మన ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్లల్ని ఇంకొంచెం ముందుకు నడిపించండి. వారాహి నవరాత్రులు వచ్చేసరికి ఈ నెల 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అమావాస్య మరుసటి రోజు నుంచి స్టార్ట్ అవుతాయి కదా. ఆ రోజు రాత్రి ఉదయం పూజ నార్మల్గా దేవుడి గదిలో ఎప్పుడు ఎలా చేసుకుంటారో అలానే చేసుకొని సాయంత్రంకి కావాల్సినవి అన్నీ తెచ్చుకొని పెట్టుకోండి. అమ్మవారి ఫోటో లేని వాళ్ళు లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవచ్చా, దుర్గమ్మ ఫోటో పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. లలితమ్మ ఫోటో పెట్టుకొని చేసుకోండి. అమ్మవారి అవతారం లలిత అవతారంలో నుంచి వచ్చిన అదే రూపం కాబట్టి లలిత అమ్మవారి ఫోటో పెట్టుకోండి. అంటే మీకు ఇంకా నాకు భయం వేస్తుంది, నేను పెట్టుకోలేను అని ఇవి ఉన్నాయి. వారాహి అమ్మ అంటే ఉగ్ర రూపం కదా అని చాలామంది భయపడుతున్నారు. విగ్రహాలు ఎవరు పెట్టుకోకండి. విగ్రహం అయితే నేను కూడా పెట్టుకోలేదు. అమ్మవారి ప్రతిమ అయితే నేను కూడా ఫోటోనే పెట్టుకుంటాను, ఫోటోకే పూజ చేసుకుంటాను. అలాగే మీరు కూడా చిన్న ఫోటో తీసుకోండి, లేకపోతే లలితమ్మ ఫోటో తీసుకొని పెట్టుకోండి. అది ఆప్షనల్. అంటే వీలైతే వారాహి అమ్మ ఫోటో పెట్టుకోవడం మంచిదనమాట. నేను అందుకని చెప్తున్నా. పెట్టుకోలేని వాళ్ళు పీఠం పెట్టుకొని పూజ చేసుకుంటాను అనుకున్న వాళ్ళకి మాత్రం అమ్మవారి ఫోటో మంచిగా వారాహి అమ్మ ఫోటో పెట్టుకోండి, లేకపోతే లలితమ్మ ఫోటో పెట్టుకోండి. పీఠం పెట్టుకోండి, ఇల్లంతా శుద్ధి చేసుకోండి, శుభ్రంగా ఇల్లంతా శుద్ధి చేసుకోండి, దేవుడి గది శుభ్రం చేసుకోండి, ముందు రోజే చేసేసుకోండి. మంచిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని సాయంత్రం పీఠంకి కూడా మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఒక పక్కన పెట్టుకొని కింద మంచిగా పసుపు రాసి పద్మం ముగ్గు వేసుకొని అమ్మవారి ఫోటో పీఠం పెట్టుకొని పీఠం మీద బియ్యం పోసి ఒక రెడ్ కలర్ క్లాత్ జాకెట్ తీసుకోండి. దానిపైన వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకోండి. వీలైతే ఈ 9 రోజులు కూడా ట్రై చేయండి రెడ్ కలర్ ఫ్లవర్స్తో పూజ చేయడానికి. సాయంత్రం పూట కాబట్టి తెల్లవారి మందార మొగ్గలు దొరికినా నీటిలో వేసుకుంటే సాయంత్రంకి వీడితాయి మంచిగా. లేకపోతే రోజ్ ఫ్లవర్స్ ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా ఎక్కువ వస్తున్నాయి. అవి రోజ్ ఫ్లవర్స్తో కానీ పూజ చేసుకోండి. మాల వేసుకోవాలి అనుకుంటే కనకాంబరాల మాల వేసుకోండి అనమాట. ఇంకా అదర్ ఫ్లవర్స్ చేసుకోకూడదని నేను అనట్లేదు. రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే అమ్మకి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి రెడ్ కలర్ అనమాట. ఇంకా నైవేద్యం వచ్చేసరికి ప్రతిరోజు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ 9 రోజులు కూడాను పానకం పెట్టాలి, ఎర్రదుంపలు స్వీట్ పొటాటో పెట్టాలి. అండ్ అది కాకుండా పొమగ్రానైట్ దానిమ్మ పండు పెట్టాలి. ఈ మూడిటితో పాటు ఒక నైవేద్యం ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి. వడపప్పు బెల్లం పెట్టుకోండి. అండ్ కొబ్బరికాయ కొట్టుకుంటే 9 రోజులు కొట్టుకోండి, లేకపోతే మొదటి రోజు కొట్టుకోండి, మళ్ళీ లేకపోతే లాస్ట్ రోజు పెట్టుకోండి. అమ్మవారిని ఎప్పుడైతే పెడతామో అఖండ దీపం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోండి. చిన్నపిల్లలు ఉన్నారు, అటు ఇటు తిరుగుతారు, గాలికి దీపం కొండెక్కిపోద్దు ఏమో అనుకున్న వాళ్ళు పెట్టకండి. అలా పెట్టుకొని దీపం ఏ రోజైతే 15వ తారీఖున పీఠం పెట్టుకుంటామో ఆ రోజు పీఠం పెట్టుకొని మంచిగా కలసం ఏమి ఉండదమ్మా, కలసం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా కందం దొరికింది అనుకోండి, చిన్న చిన్న కందలు 9 తెచ్చుకోండి. లేదు అనుకుంటే లాస్ట్ రోజే ఇంకా కంటిన్యూగా ఇంకా పూజ అంతా పూర్తయిన తర్వాత 9వ రోజు ఒక కంద పెట్టుకోండి. ప్రతిరోజు కూడా ఒక తాంబూలం అయితే పెట్టండి అమ్మవారికి. ఆ తాంబూలం ఎవరైనా దగ్గరలో మనకు ముత్తైదువులు ఎవరైనా ఉంటే ఇచ్చేసేయండి. లేదు అనుకుంటే అమ్మవారికి పెట్టేసి మీరే తినేయచ్చు, పర్వాలేదు. అది 9వ రోజు మాత్రం లాస్ట్ రోజు సంపూర్ణ తాంబూలం పెట్టుకొని చీర, జాకెట్, పసుపు, కుంకుమ, గాజులు ఇలా సంపూర్ణ తాంబూలం పెడతాం కదా, అది మనం ఉంచుకోకూడదు. ఎవరినైనా పిలిచి నీ దగ్గర వాళ్ళ అమ్మ, అత్తయ్య, వదిన, అక్క ఎవరైనా పర్లేదు, బయట వాళ్ళైనా పర్లేదు, ఆవిడనే వారాహి అమ్మ రూపం ఆవిడలో చూసుకొని కాలు కడిగి లోపలికి తీసుకొచ్చి ఆవిడకి మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వీలైతే భోజనం పెట్టి పంపించండి. 9వ రోజు విషయం. ఇంకా ప్రతిరోజు కూడా ఉదయాన్నే అంటే తెల్లవారుజామున 4 ముందు లేచి తలస్నానం చేసి మంచిగా దీపారాధన చేసుకోవాలి. తర్వాత సూర్యోదయం తర్వాత మాత్రం అమ్మవారిని టచ్ చేయకూడదు, అమ్మవారిని డిస్టర్బ్ చేయకూడదు. అందరికీ తెలిసిందే కదా. అందుకే తెల్లవారుజామున చేసేసుకోండి. మంచిగా పూజ వీలైతే
ఆ దీపాలన్నీ తీసేస్తారు, పాతవన్నీ తీసేసి ఒక ప్రమిద పెట్టేసి ఏదో ఒకటి బెల్లం ముక్కైనా నైవేద్యం పెట్టేసి పండైనా పెట్టేసి దీపం పెట్టేసుకోండి. సాయంత్రం మళ్ళీ యాజ్ టీజ్ ఏరదుంప అన్నీ పెట్టుకొని పూజ చేసుకోండి. సాయంత్రం పూజ ఎంత లేట్ అయినా పర్లేదు, 12 లోపు ఎప్పుడు చేసుకున్నా పర్లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. వీలైతే మీ హస్బెండ్ మీరు కూర్చొని పూజ చేసుకోండి. అతను లేకపోయినా అతనికి వీలు కాకపోయినా మీరైనా మనస్ఫూర్తిగా చేసుకోండి. ఈ 9 రోజులు మంచిగా చీర కట్టుకొని పూజ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాను. 16 శుక్రవారాలు పూజ చేశాను. 2 సంవత్సరాలు కూడా నవరాత్రులు కంప్లీట్ చేసాం, ఇద్దరం కలిసే కంప్లీట్ చేసాం. ఇంకా పూజా విధానం వచ్చేసరికి అమ్మవారి బుక్ ఏం చదవాలని, ఇప్పుడు వారాహి నవరాత్రులు బుక్కులు కూడా వచ్చేసినాయి, అవి కూడా చూడండి. లేదు అనుకుంటే ఇవన్నీ కాదు మాతోటి దీపారాధన ఒకటి చేసుకోగలం అనుకుంటే సాయంత్రం 6 నుంచి అమ్మవారికి అన్నీ రెడీ చేసుకున్నప్పుడు టీవీలో లలిత సహస్రనామాలు పెట్టుకొని వింటూ అమ్మవారికి అన్నీ అలంకరించేసుకోండి. అది అయిపోయిన తర్వాత కూర్చొని చదవడం, బాగా నోరు తిరగడం పలకడం వస్తేనే అమ్మవారి అష్టోత్తరాలు చదవండి, లేకపోతే ఏమీ నష్టం లేదు. మంచిగా ఫోన్లో పెట్టుకోండి, యూట్యూబ్లో వారాహి అష్టోత్తరాలు చదువుతూ ఉంటారు, అవి వింటూ మీరు ఓం శ్రీ మాత్రే నమః అనుకోండి, లేకపోతే ఓం వారాహియే నమః అనుకొని అక్షంతలు కానీ ఎర్ర పువ్వులు కానీ వేసి పూజ చేసుకోండి. చాలా సింపుల్. ఇంకా ఉపవాసం అంటారా, ఈ 9 రోజులు నాన్ వెజ్ తినకండి, కటిక నేల మీద పడుకోండి. ఇంకా ఆనియన్ వెల్లుల్లి కూడా టచ్ అయిపోతే ఇంకా మంచిదన్నమాట. ఈ 9 రోజులు చాలు. 9 రోజుల తర్వాత మళ్ళీ నార్మల్గా ఇంట్లో ఎవరైనా తింటాను అంటే వాళ్ళకు వండి పెట్టాలి, మరి తప్పదు కదా, మనకి అవ్వదు కాబట్టి. వాళ్ళు తింటానంటే మాత్రం నేనైతే ఏం చెప్పలేం. నా ఇంట్లో ప్రజెంట్ అయితే మాత్రం నేను తినను అంటే మేము ముట్టుకోమంటే ఈ 9 రోజులు కూడా పిల్లలు నేను మా వారు కిందే పడుకుంటాం. అండ్ కంటిన్యూ అంటే చేసాము అంటే నలుగురం కలిసే చేస్తాం ఏదైనా సరే. ఏవైతే పద్ధతులు ఉన్నాయో అవి కంపల్సరీ రిస్ట్రిక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతాం అనమాట. కొంచెం ఈ 9 రోజుల వల్ల ఏమీ అయిపోదు నాన్ వెజ్ మానేసినంత మాత్రాన. మహా అయితే వారాలు అయితే ఇంకో 2-3 పడతాయి మహా అయితే తిన్న రోజులు. అది మా ఇంట్లో చెప్తున్నా, 9 రోజులు అయితే నేను మానేస్తాను. అది మీ ఇష్టం, మీ ఇంట్లో ఎలా ఉంటే పద్ధతులు అలా ఫాలో అవ్వండి. అండ్ అల్లం వెల్లుల్లిపై ఉల్లిపాయ మాత్రం టచ్ చేయకండి. ఎవరైతే వారాహి నవరాత్రులు చేస్తున్నారో 9 రోజులు, మనకు దేవీ నవరాత్రులు ఎలాగో వారాహి నవరాత్రులు అలాగే. దేవీ నవరాత్రులు ఏంటంటే ఉదయం పూజ చేస్తాం, సాయంత్రం పూజ చేసుకుంటాం. అమ్మవారికి ఏంటంటే ఉదయం తెల్లవారుజామున పూజ అయిపోవాలి, మళ్ళీ రాత్రికి పూజ చేసుకోవాలి. ఎవరైనా డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నా కూడా హ్యాపీగా డ్యూటీ నుంచి వచ్చి కూడా హ్యాపీగా చేసుకోవచ్చు పూజ. నేను గత 2 సంవత్సరాలు కూడా అలానే చేశాను, చాలా మంచి రిజల్ట్ ఉంది. అమ్మ నువ్వు ఉన్నావని చేశాను, ఏ రోజు కూడా నాకు ఏదైనా అయిపోద్దేమో, చేస్తే ఏమైనా అవుతుంది. నేను స్టార్టింగ్ రోజు చేసినప్పుడు కూడా నేను భయపడలేదండి. అమ్మవారి ఫోటో కొనుక్కున్నాను, తెచ్చుకున్నాను, చేసుకున్నాను, చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది నాకు. నా లైఫ్లో నేను గ్రోత్ చూసా. అందుకే ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తా, అమ్మ నువ్వు ఉన్నావని నమ్ముకొని ఏవైతే నేను చెప్పానో పద్ధతులు అవి కొంచెం ఫాలో అయ్యి చేయండి. ఈ 9 రోజులు బ్రహ్మచర్యం పాటించండి, కటిక నేల మీద పడుకోండి. కొంచెం నియమగా నిష్టగా ఎవరితో గీసిప్స్ ఏమీ పెట్టుకోకుండా మనసులో అమ్మవారి ధ్యానం తలుచుకుంటూ చేసుకుంటే అంతా మనకి బెస్ట్ రిజల్టే వస్తుంది అనమాట. నేనైతే అదే నమ్ముతాను. వారాహి నవరాత్రుల కోసం ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేశాను. నాకు తెలిసి ఇంకా డౌట్స్ వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇంతవరకు అయితే నేనైతే 99% అయితే మాత్రం డౌట్స్ అయితే క్లియర్ చేసేసాను. ఇంకా మీరు చేసుకోవాలి అనుకుంటే ఈ నెల 15వ తారీఖు రాత్రి సాయంత్రం ఆ తర్వాత పీఠం పెట్టుకొని మంచిగా మనస్ఫూర్తిగా చేసుకోండి. చివరి రోజు 9వ రోజు మాత్రం వీలైతే అమ్మవారికి గ్రీన్ అండ్ రెడ్ కలర్ శారీ తాంబూలంలో పెట్టి ఎవరికైనా ఇవ్వండి. అది మీరు ఉంచేసుకున్న 2 చీరలు పెట్టండి, ఒకటి మీరు ఉంచేసుకోండి, వేరేది సంపూర్ణ తాంబూలంలో పెట్టి ఎవరికైనా ఇవ్వండి అనమాట. అండ్ వారాహి నవరాత్రుల కోసం అయితే మీరు అడిగిన క్వశ్చన్స్కి నేనైతే డౌట్ క్లియర్ చేశాను. ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వడం అవ్వట్లేదు, అందుకని సారీ అండి. వీడియో చేసి పెడుతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసినట్టయితే మన ఛానల్లో ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్లని ఇంకొంచెం ముందుకు నడిపించండి. ఈ వారాహి నవరాత్రుల్లో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ వైజాగ్ పిల్ల.